అమ్మ నాయనల తర్వాత ఎక్కువగా మనం ఎవరితో గడుపుతామంటే దోస్తులతోనే కదా. చిన్నతనంలో బల్ల దోస్తులు, పెద్ద పెరిగినాక కాలేజ్ దోస్తులు అట్లుంటారు కదా. అయితే గట్ల ఉత్తగా మనకే కాదుల్లా జంతువులకు కూడా దోస్తానుంటది. అవి సుత జాతి వైరాన్ని మరిచి మరీ దోస్తాన చేస్తాయి. ఇగో గా ఫ్రెండ్షిప్ కి ఒక మంచి ఉదాహరణ చూపిస్తా, చలో. ఇక స్నేహం అంటే ఎట్లుంటుంది అలా ఒకరి కోసం ఒకరు పానాలన్నీ ఇచ్చుకుంటారు. ఒకరు బాధపడితే ఇంకొకరు కంట్లే కన్నీళ్ళు వస్తాయి. ఇక మంచి ఉదాహరణ స్నేహానికి చెప్పాలంటే మన శ్రీకృష్ణ పరమాత్ముడైన దోస్తు కుచేలుడు. ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్మునికి ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నా కూడా ఆయన పుట్టినరోజుకు కుచేలుడు వచ్చి అటుకులు పెట్టినా కూడా ఆ పేదనే తరతమాన్ని మర్చిపోయి వాళ్ళ దోస్తు తెచ్చిన అటుకులనే ముందుగాల ముట్టుకున్నాడు. కానీ మిగతా వాటి దగ్గరికి పోలేదు. గది స్నేహం అంటే. ఇగో ఇప్పుడు కూడా అచ్చం గట్లనే జరిగింది. పిల్లికి చూసిన కోపమే జాతి జంతువుల మధ్యలో వైరాలు ఉండడం సహజమే కదా నుల్లా. కానీ నేను చెప్పే ముచ్చటంటే మీకే అర్థమవుతుంది ఆ రెండింటి మధ్యలో ఎంత స్నేహం ఉన్నదో అని. అసలు ముచ్చట ఏంటంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉన్నది కానీ నుల్లా, ఆ జిల్లా బస్ స్టాప్ దగ్గర ఒక కుక్క రెండు సరదాగా పరాశకాలు ఆడుకుంటా ఎంతో స్నేహపూరితమై వాటి జాతి మధ్య వైరాన్ని కూడా మర్చిపోయి సంతోషంగా ఈ ప్రపంచాన్ని మర్చిపోయి ఆడుకుంటున్నాయా చూసిర్రా. ఆ కుక్కలకే ఆ కోతలకే లేదు జాతి వైరం. ఇక మనుషులకైతే కులాలని మతాలని జాతులని వర్ణాలని అబ్బాబాబాబా నేను చెప్పుడేందుకు మీకు తెలుసు కదా. మరి ఈ మూగ జంతువులను చూసిన వగల మీద వగలు, ఒక జాతి మీద ఇంకో జాతి, ఒక కులమూల మీద ఇంకొక కులపోలు కొట్టుకునుడు తిట్టుకునుడు ఆపురుల్లా. ఎందుకంటే భగవంతుడు మనకి జన్మ చాలా చిన్నదున్నన్ని రోజులు అందరూ కలిసిమెలిసి స్నేహపూర్వకంగా ఉండాలి.